తులసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతాను. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనం చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలోనూ దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలసి సంఘానికి పౌలు రాస్తూ కంక్లూజన్ లెటర్ రాస్తూ లాస్ట్ కు ఒక్కొక్క మాకు ఆల్మోస్ట్ 10వ వచనం నుంచి ఉంటుంది అన్నమాట. సో పౌలు ఎంబడి ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి నేచర్, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ గురించి అంతా చెప్పుకుంటా ఈ సంఘానికి రాస్తుంటాడు. తులసికి రాసుకుంటా లవోదికీయ సంఘానికి రాసిన ఉత్తరం కూడా రాసి పెట్టిన నేను. మీ లెటర్ లవోదికీయకి ఇవ్వండి, లవోదికీయ సంఘం లెటర్ మీరు చదువుకోండి అని పౌలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది 16వ వచనం ఉంటుంది. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికీయ వారి సంఘంలోనూ చదివించుకుని లవోదికీయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకున్నది. అర్లీ చర్చ్ల కమ్యూనికేషన్ ఎట్లా ఉండేదో మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే లవోదికీయ సంఘంకి రాసిన అంశాలు బైబిల్లో పొందుపరచలేదు. పౌలు లవోదికీయ సంఘానికి రాసిన పత్రిక అని మనకు బుక్ లేదు, కానీ ఆ ఎసెన్స్ మనకు ఈ కొలసి సంఘంలో కనబడుతుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అని కూడా పౌలు మాట్లాడింది. అయితే ఇక్కడ ఎపఫ్రా గురించి మాట్లాడుకుంటే ఎపఫ్రా ఏం చేస్తుందంటే ప్రార్థనలా పోరాడుతున్నాడు. ఆ సంఘము పరిపూర్ణులు, సంపూర్ణులు కావాలని, ముఖ్యంగా సంపూర్ణ ఆత్మనిశ్చయత గలవారే నిలకడగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాడు. ఒక సంఘము దేవుని గురించి ఆలోచన ప్రాపర్గా సంపూర్ణంగా కావాలనే ప్రార్థన చేసే ఒక యోధుడు ఎవరంటే ఎపఫ్రా. మనం చేసే ప్రార్థనలు కూడా ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటారు వీటిని. మనము కూర్చొని మన ఫ్యామిలీ గురించి చేసుకోవడము, లేకపోతే మనకి ఏదైనా రోగం వచ్చినా, మనకున్న అవసరాల గురించి, లేకపోతే జనరల్గా ప్రార్థన చేయడం కాకుండా దేవుని చిత్తం నెరవేరాలని చేసే ప్రార్థనలు ఉంటాయి. అవి తప్పకుండా దేవుడు వాటి గురించి చాలా కేర్ఫుల్గా ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు మనం కూడా మన దేశం గురించి ప్రార్థన చేస్తున్నాం, మన సంఘాల గురించి ప్రార్థన చేస్తున్నాం. మెననైట్ కాన్ఫరెన్స్ లో కూడా రివైవల్ రావాలి, మళ్ళీ దేవుని భయము, దేవుని భక్తితోటి కొంతమందిని లేపాలి, దీని ద్వారా నీకు మహిమ కలగాలి, ఈ తరంలో దేవుడు నువ్వు ఏర్పరచుకున్న సంఘం కదా అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఎపఫ్రా చేసిన ప్రార్థన ఇప్పుడు మనకు అవసరమైన ప్రార్థన. సంఘం అభివృద్ధి చెందాలి, సంపూర్ణతకి ఎదగాలన్నప్పుడు ఆ ప్రార్థన అవసరం. అయితే ఈ ప్రార్థనలు చేసేటప్పుడు ఎపఫ్రా చెప్పినాక ఇన్ జనరల్ చెప్తున్నా, పౌలు రాస్తాడు కొలసీకి కంటే ముందర ఎఫెసీకి రాస్తుంటాడు. ఎఫెసీలో రాసినప్పుడు రాస్తాడు, ఆకాశాల మండలపు దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. సో ప్రార్థన చేసేటప్పుడు ఆకాశ మండలపు దురాత్మలు అటాక్ చేస్తుంటాయి. సో మన ప్రార్థనలో కూడా there is always a friction, there is always a fight, there is always a tussle అన్న. ఫస్ట్ మైండ్ లో మనం క్లియర్ గా ఫైట్ చేయగలిగితే దెన్ అగైన్ దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనులలో. పౌలు ఇంత సేవ చేసి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో తిరగడానికి పౌలుకున్న ఒకే ఒక కారణం ఏంటంటే, ఈ పౌలు చేసిన పరిచర్య అంతట్లా ఫస్ట్ ఆయన మైండ్ సైతాన్ని గెలవగలిగింది. ఆయన మీద వచ్చే ఒత్తిడి ఏది ఉంటుందో దాన్ని గెలవగలిగినప్పుడే దేవుని కొరకు పనులు చేయడానికి ధైర్యం వస్తుంది. అట్లా చేసినప్పుడు పౌలు దగ్గరకు వచ్చినప్పుడు, పౌలు ఇనిషియల్ మినిస్ట్రీ చేసేటప్పుడే బర్నబా ఉంటాడు. బర్నబా వచ్చి పౌలు ఒక విధంగా మినిస్ట్రీ చేద్దాం అన్నప్పుడు బర్నబా దాన్ని వ్యతిరేకిస్తాడు. వ్యతిరేకించినప్పుడు బర్నబా తోటి పౌలుకు ఆర్గ్యుమెంట్ అవుతుంది. అదొక టజిల్. పేతురు ఉంటాడు. పేతురు సున్నతి పొందిన వాళ్ళకు, పొందని వాళ్ళకు మధ్యలో పేతురు ఒక పార్షియాలిటీ, డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటాడు. దేర్ వాజ్ ఎ ఫ్రిక్షన్. అప్పుడు పౌలు కూడా ఎందుకులే అని మామూలుగా ఉండలేదు.
సో మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేయాలన్నప్పుడు ఫస్ట్ మనం యుద్ధాన్ని డిఫీట్ చేయాలి సైతాన్. అంటే దురాత్మల సమూహం మన మీద ఫస్ట్ అటాక్ చేస్తుంది. దేవుని కొరకు ప్రతిష్ట చేసుకొని ప్రార్థన చేద్దాం అనుకున్నప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఫస్ట్ అటాక్ చేసేది మనమే. అటువంటి రెండు దాంట్లో పౌలు దాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. యథార్థంగా ఉంటాడు, తప్పును తప్పు అనగలుగుతాడు. అందుకనే ఆ ప్రార్థన స్వచ్ఛత వస్తుంది. అందుకే పౌలు గుర్తుపడతాడు. అందుకే చెప్తాడు, ఎపఫ్రా చేసిన ప్రార్థన ఈయన ఎక్స్ట్రాడినరీ మనిషి, ఈ సంఘం అభివృద్ధి కొరకు ఈయన పోరాడుతున్నాడు అని. కాబట్టి మనము చేసేటప్పుడు కూడా ఇది ముఖ్యం అన్నమాట. అయితే ఈ పోరాటం ఎంత రియల్ అనేది ఏంటంటే దీనికి 2-3 ఉన్నవి. ముఖ్యంగా పోరాటం అనగానే మనకు ఇప్పుడు ఇజ్రాయెల్లో జరిగే పోరాటం గుర్తొస్తుంది. అసలు ఇస్రాయేలు అంటేనే పోరాడువాడు అని అర్థం. యాకోబు వచ్చినప్పుడు నీ పేరు ఏంటి అన్నప్పుడు యాకోబు అంటే ఇప్పటి నుంచి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇస్రాయేలు అని ఆదికాండంలో ఉంటుంది. అందరికి తెలిసిన అది సందర్భమే కాబట్టి. సో పెనుగులాడుతూ ఉంటాడు, ఒక రాత్రి అంతా కొట్లాడతాడు కానీ వదిలిపెట్టాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన కామెంట్ అదనమాట, నువ్వు తప్పకుండా ఆశీర్వాదం పొందే వరకు నాతో ఇప్పుడు యుద్ధం చేసినావు కాబట్టి, నాతో పోరాడినవు కాబట్టి, నాతో పెనుగులాడినవు కాబట్టి నీ పేరు ఇప్పటి నుంచి ఇశ్రాయేలు అని. దేవునితో వెళ్ళి పోరాడుతుందంటే దేనికి పోరాడుతుందంటే దేవుని ఆశీర్వాదం కొరకు పోరాడుతుంటాడు. సంఘం అభివృద్ధి చెందడానికి ఎపఫ్రా పోరాడుతుంటాడు ప్రార్థన. మనం కూడా పోరాటం చేస్తున్నాం, ప్రతి దాని కొరకు మనం ఉండదు. సో ఈ మన ఇంటర్నల్ గా మన ఫైట్ ఉంటుంది, తర్వాత దురాత్మల సమూహంతో పోరాడడానికి కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటాం. సో ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ రెండు థ్రెట్స్ ఉంటాయి. ఆ రెండింటిని మనం అధిగమించి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే ప్రార్థనలో ఉన్న శక్తి అన్నమాట. అందుకని ఆ ప్రార్థన ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ టూల్, దేవుడు ఒక పరలోకం నుంచి మనకి ఇచ్చిన ఒక గ్రేటెస్ట్ టూల్ ఏంటంటే ప్రార్థన. ఆ ప్రార్థనని డిస్టర్బ్ చేయడమే అనమాట. అందుకనే నిలకడగా ప్రార్థన చేయగలిగినాడు ఎవడన్నా ఉంటే వాడిని జయించడం ఎవరి తరం. అటువంటి ప్రార్థన చేసే దాంట్లో ఒక నంబర్ 1 ప్రార్థన వీరుడు ఎవరంటే దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు దానియేలు ప్రవచన గ్రంథం ఉంటుంది, చివరి 10th to 15th అధ్యాయాలు ఉంటుంది. 10వ అధ్యాయం 11వ అధ్యాయం ఉంటుంది. దానియేలు తర్వాత రెఫర్ చేసుకోవచ్చు. దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా పారసీకపు రాజు సంబంధించిన ఒక దూత అడ్డం వస్తుంది. దేవుడు ఆల్రెడీ పంపించినప్పుడు ఆ సమాచారం తీసుకొని వస్తున్నప్పుడు ఆ దేవదూతని అడ్డుకుంటాడు అన్నమాట. అడ్డుకున్నప్పుడు దేవుడి నుంచి జవాబు రాదు. 21 days కొట్లాడిన నేను అంటాడు. అప్పుడు మిఖాయేల్ అనే దూత వచ్చి నాకు సపోర్ట్ చేసి నా తరపున ఆడ కొట్లాడుతున్నాడు. అప్పుడు నేను రిలీఫ్ తీసుకొని వచ్చిన దగ్గరికి సమాచారం ఇచ్చుకోనని ఒక ఎక్స్ట్రాడినరీ దర్శనం ఇస్తాడు. కాబట్టి మనము ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన మన పర్సనల్ విషయాలు కానీ, మన సంఘాల విషయం కానీ, మన దేశం విషయం కానీ, ప్రపంచం విషయం, ప్రతి 4 ఏరియాస్ మన ప్రార్థనలకు పవర్ ఉండాలి. ఆ ప్రార్థనలో నిలకడగా చేస్తున్నాం కాబట్టి దేవుడు అంటాడు తప్పకుండా ఆయన అంధకార సంబంధ ఆత్మలను కదిలింపజేస్తాడు. ఆయన చిత్తము నెరవేర్చడానికి అవసరమైన ప్రార్థన ఒక్క ప్రార్థనతో. అటువంటి ప్రార్థన ఎంత పవర్ ఉంటుందంటే ఒక కొండని జరిగి ఒక సముద్రంలో పడాలి అని గట్టిగా ప్రార్థన చేస్తే తప్పకుండా పడుతుందంటే గ్యారంటీ పడిపోతుంది. సముద్రం 2 పాయలు కావాలన్నప్పుడు దేవుడు చేస్తే అయింది. సో అటువంటి ప్రార్థన మనకు కూడా అవసరం. సో మనం చేసే ప్రార్థన వల్ల ఎటువంటి స్ట్రాంగ్ ఆబ్జెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం అధిగమించడానికి ఈ ప్రార్థన ఒక్కటే సరిపోతుంది. అది కూడా ఏమని చేయాలంటే సంపూర్ణతో ఎదగడానికి మన సంఘాలు వాటి కొరకు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిందని పౌలు రాస్తున్నాడు. అప్రిషియేట్ చేస్తున్నాడు, ఈయన కరెక్ట్గా చేసిండు, ఈయన ఇటువంటి భక్తులు ఉండాలి మనకు కావాలని రాస్తున్నాడు. సో
సో మనం కూడా మన మధ్యలో జరిగే ప్రతి పరిస్థితుల్లో కూడా మనకు ఎటువంటి లాజిక్ ఆలోచించినా లోకరీతిగా ఆలోచించినా అన్నిటికీ వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు అన్ని జరగలేదు ఇంక ఇది అయ్యే పని కాదనుకున్నప్పుడు ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుని చిత్తానుసారమైనది కాబట్టి దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకని ప్రార్థన అనగానే ఏలియా గురించి పోతుంది. యేసయ్య కూడా రూపాంతరం చెందుతాడు, దేవునితోటి మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి అయిన దేవునితో మాట్లాడుకుంటే నీ చిత్తం అయితే ఈయన నా నుంచి తీసేయాలి. ఎందుకంటే లోకంలో అన్ని పాపాలు ఈయన మీద చేసుకోవాలి. వేసుకున్న ఎక్స్పీరియన్స్ ఏ లెవెల్లో ఉంటుంది అంటే ఆ స్ట్రెస్ ఉంటుంది. ఆయన దగ్గర ఉన్న శిష్యులకు చెప్తారు, వాళ్ళు కొంతసేపు ప్రార్థన చేసి వాళ్ళు అలసిపోతారు, ఉండలేకపోతారు. ఇక్కడ ఏకాంతంగా ప్రార్థన చేస్తుంటారు. అప్పుడు దేవుని మీద ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఆ ప్రెషర్ని అధిగమించగలుగుతారు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రెషర్స్ వస్తాయి. ఫ్యామిలీ ప్రెషర్స్, ఫైనాన్షియల్ ప్రెషర్స్, సోషల్ ఇష్యూస్, ఎన్నడూ లేని పరేషాన్లు అన్నీ అప్పుడే జరుగుతాయి. అప్పుడు అట్లా ఒక తుఫాన్ వచ్చేటప్పుడు యేసయ్య ఎంత నిమ్మలంగా పడుకొని ఉన్నాడు పడవల, మన జీవితంలో కూడా యేసయ్య ఉంటాడు. మన ప్రార్థనలే అంత నెమ్మది పరుస్తాయి. అంత స్టేబుల్గా మనకి ప్రార్థన నిలబెడతాయి. కాబట్టి ప్రార్థన ద్వారానే దేవునికి మహిమ కలిగి పనులు చేయగలుగుతాము. ఇది లేకుండా చేయగలుగుతాం చాలా మంది చేస్తారు. ఇప్పుడు మన మీటింగ్ దగ్గర చూడండి, మన కాన్ఫరెన్స్లో కానీ మన సంఘాలలో ఇప్పుడు మన రాజకీయాల ఎలక్షన్స్ అవుతున్నాయి. ఒక్కొక్క మీటింగ్లో కొన్ని లక్షల మందిని పిలుచుకుంటున్నాం. మనం సంఘాలలో మీటింగ్ పెట్టినప్పుడు 500 మంది 200 మంది కానీ మనం ఏదో లీడర్స్ అయిపోయినా మనకు పవర్ ఎక్కువ ఉన్నది అని మనం అనుకుంటున్నాం. బయట ఎంతమందిని జమ చేయొచ్చు, నంబర్స్ కాదు. మనం ప్రార్థన చేస్తున్నామంటే ఆ ప్రార్థన దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నది. ఎక్కడనో కొన్ని ఆత్మలు రక్షింపబడుతున్నది, ఎక్కడనో సంఘం అభివృద్ధి చెందడానికి ఈ ప్రార్థనలు సహాయం చేస్తున్నాయి. అంధకార శక్తులు వస్తూ ఉంటే వాటిని అడ్డగించడానికి మన ప్రార్థనలు షీల్డ్ లాగా ఉంటుంది. అక్కడ కొంతమంది విశ్వాసాలను కాపాడుతున్నారు, కొంతమందికి దేవుని ప్రత్యక్షతలు వస్తూ ఉన్నాయి. వాటిని అడ్డగించడానికి అంధకార శక్తులు వస్తుంటే మన ప్రార్థనలు వాళ్ళని కాపాడుతాయి. పర్సనల్గా మన జీవితంలో కూడా వచ్చే ప్రతి విధమైన తాకిడికి మనం తట్టుకోవాలంటే ఈ ప్రార్థనలే మనకు షీల్డ్ లాగా ఉంటుంది. ఈ ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బెనిఫిట్స్ కొరకు చెయ్యం, మనం దేవుని మహిమ కొరకు చేస్తాము. దేవుని గొప్పతనం ఇతరులకు తెలవాలని చేస్తాం. అప్పుడు దేవునికి సాక్ష్యంలాగా నిలబడుతుంది. కాబట్టి దేవుడు అంటాడు, ఈ ప్రార్థన కరెక్ట్ ఉన్నది, నా కొరకు చేస్తున్నావు కదా అని అంటాడు. ఎందుకంటే ఆయనను మహిమపరచడానికి చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు ఎపఫ్రా చేసిన ప్రార్థన ఏంటంటే, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయం గలవారై నిలకడగా ఉండవాలని ప్రార్థిస్తున్నారు. ఎక్స్ట్రాడినరీ జీల్ తోటి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి ఎపఫ్రా లాంటి ప్రార్థన చేయగలిగిన చేసినప్పుడు దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. అపవాది శక్తులని ఆపడానికి కూడా ఈ ప్రార్థనలే అవసరం. సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగి దేవుని చిత్తం తెలుసుకోగలగాలి సంఘం. సో దేవుని చిత్తము తెలుసుకొని సంఘాలలోనే విభేదాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని సంఘాలలో కొంతమంది దేవుని చిత్తంతో సంబంధం లేకుండా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన కాన్ఫరెన్స్ సఫర్ కావడానికి ఇది ఒకటే కారణం. అసలు దేవుడు ఈ తరంలో మన ఈ సంఘాలతోటి ఏం చేయాలనుకుంటుండని ఆలోచన విధానంలో దేవుని చిత్తానికి స్థిరమైన ఆలోచన లేనప్పుడు ఎవరిష్టన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. అది ఆత్మ చేసే దురాత్మలు చేసే పని అన్నమాట. వాటిని బంధించడానికి మనం చేయాల్సిన ప్రార్థనలే కొనసాగిస్తున్నాము. దేవుడు గొప్ప ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే, రూపాంతరం చెందినప్పుడు యేసయ్యను చూసినప్పుడు వాళ్ళు అంటారు, ఎంత మంచిగా మారుతున్న దేవుడు, ఇక్కడ భలే ఉన్నది కదా, మనం ఇక్కడనే ఉందామా అంటే అక్కడ కాదు, మనం మళ్ళా పోయి మీరందరూ మళ్ళీ అందరికీ కూడా చెప్పాలి. ఈ రూపాంతరం పొందిన విషయం ఇప్పుడు చెప్పకూడదు, నేను తర్వాత ఆరోహణ అయినాకనే చెప్పాలని దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఇప్పుడు దేవుడు చేసే గొప్ప కార్యాలు మనకు తెలియకపోవచ్చు, కానీ తర్వాత రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు మనం రిసీవ్ చేసుకోనికే దేవుని చిత్తానుసారమైన సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలిగిన వారమే ఉండాలి.
ఇది లేనప్పుడు తప్పకుండా మనము తప్పిపోతాము. తప్పిపోయినప్పుడు దేవుని చిత్తం ఎక్కడ నెరవేరాలో అక్కడ వేరేళ్ళు వచ్చి ఉంటారు. వేరేళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఆశీర్వాదం ఇస్తారు. అది మనకు పెనుగులాడే యాకోబు దగ్గర తెలుస్తుంది. పెనుగులాడినప్పుడు ఏశావుకి యాకోబుకి ఇద్దరికి ఎప్పుడు ఆశీర్వాదం కావాలన్నా యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పెనుగులాడు. ఆది కాండంలో తెలుసు మనకు. అక్కడి నుంచి మొదలు పెడతాడు. హీ ట్రైస్ టు గెట్ ద బ్లెస్సింగ్స్. ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. పిండముగా ఉన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. బయటికి రావడమే మళ్ళీ అట్లా వస్తుంది. తర్వాత మళ్ళా ఇశ్రాయేలుగా మారినప్పుడు దేవునితో పెనుగులాడు. సొంత తండ్రి దగ్గర ఆశీర్వాదం రావాలన్నప్పుడు అక్కడ కూడా రకరకాల ఇట్ వాజ్ ఏ ఫైట్ అన్నమాట. నాకు ఆశీర్వాదం రావాలి అనే ఆలోచన. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో మనం పోరాడినప్పుడు వితౌట్ ఎనీ డౌట్ తప్పకుండా దేవా నీతోటి నీ చిత్తం నెరవేరుస్తాము, మేము మాతోటి నీ చిత్తం నెరవేరడానికే చేస్తున్నాము కానీ మనం అదే పెనుగులాట మనలో. అప్పుడు మనల్ని అంటారు ఇశ్రాయేల్ అంటే దేవునితోటి పోరాడువారు. దేని కొరకు పోరాడువారంటే దేవుని ఆశీర్వాదం. అటువంటి సంపూర్ణ ఆత్మ నిశ్చయత మనకు ఉండి ఈ ప్రార్థనలు మన వ్యక్తిగత జీవితంలో కానీ మనం చేసే పరిచర్యలు కానీ మన జీవిత కాలంలో ప్రతి విషయంలో కూడా చేసినప్పుడు ఈ ఆలోచన విధానంతో చేసినప్పుడు దాన్ని దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటాడు. కాబట్టి దేవుడు నెరవేరుస్తున్నాడు. ఆ ప్రార్థనలన్నీ బలం ఉన్నది. ఆ ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు జరుగుతుంది. అటువంటి ప్రార్థన ద్వారానే ఏలియా కూడా నోరు తెరిచి చెప్తే వర్షం వస్తుంది, నోరు తెరిచి చెప్తే ఆగిపోతుంది. అంత పవర్ఫుల్ గా దేవుడు చేయగలుగుతాడు. అటువంటి పెనుగులాటలో ఒక వీరుడు ప్రార్థన చేసినట్టు కనబడాడు కానీ నోవహును తీసుకుంటే నోవహు కూడా ప్రాక్టికల్ గా చేయగలుగుతాడు. ఆ తరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించే విధానానికి వ్యతిరేకంగా he was doing something which is very important. దేవుని ఆలోచనతో చేయగలుగుతాడు. సో మనం కూడా చేసే పనుల వెనుక దేవుని ఆలోచన విధానం ఉండాలి. అది తెలుసుకోవడానికి మనము సమూహంగా ప్రార్థన చేయాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు మన మీద జరిగే దురాత్మలతో కొట్లాడి మనం గెలవగలుగుతాం. సమూహంగా మనం చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఆ దురాత్మలను గెలవగలుగుతాం. కాబట్టి ఈ రెండు అవసరం. అందుకనే సంఘం ఉన్నప్పుడు దేవుడు యేసయ్య కూడా ఆయన శిష్యులతో ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తుందని. మళ్ళీ యేసయ్య ఒక్కడే కూర్చొని ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా దేవదూతలు వచ్చి ఆయన పరిచారం చేస్తారు. సో ఈ రెండు అవసరం. రెండు రకాల ప్రార్థనలు చేయాలి, రెండు విధాల ప్రార్థనలు చేయాలి. ఒకటేమో ప్రపంచంలో దేవుని చిత్తం నెరవేరడానికి, ఒకటేమో దేవుని చిత్తం మన జీవితం నెరవేరడం. ఈ రెండు రకాల ప్రార్థనలు రెండు విధాలుగా చేయాలన్నప్పుడు మనలాంటి కొద్ది మంది లైక్ మైండెడ్ పీపుల్ కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ విజ్ఞాపనలు అంధకార శక్తులను బంధిస్తాయి, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతుంది. ఇటువంటి శక్తి గల ప్రార్థన మనం చేయడానికి మనందరికీ కూడా దేవుడు ఆ ప్రార్థన ఆత్మను దయచేయాలని దేవుని అడుగుదాము. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవుని ప్రార్థన. థ్యాంక్ యూ పాస్టర్ గారు.